హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ మరి ఇప్పుడేమో బద్ద శత్రువులుగా మారిపోయారు. ఇది అమెరికాలో ఉన్న ప్రపంచ కుబేరుడు మాస్క్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య వ్యవహారం ఈ విధంగా అయితే ఉండడం చూస్తున్నాం. ఏమైంది వీళ్ళిద్దరి మధ్య గొడవలకు గల కారణం ఏంటి? అలాగే అటు ట్రంప్ ని దించేయాలి, జేడీ వ్యాన్స్ ని ప్రెసిడెంట్ దించేయాలంటూ తన మనసులో మాటను కూడా మాస్క్ బయట పెట్టడం చూస్తున్నాం. మరి ఇప్పుడు అధ్యక్ష పదవికి ఏమన్నా దెబ్బ పడే అవకాశం ఉందా? సో ఎంటైర్ ఈ వ్యవహారం గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, మనం ఒక 2 వీడియోలు చేస్తుంటాం వీళ్ళ మీద, అంటే వీళ్ళ మధ్య గొడవలు ఎందుకు అదని చెప్పేసి. అది పక్కన పెడితే ఇప్పుడు మాస్క్ తన మనసులో మాటను బయట పెట్టినట్టుగా తెలిసింది. అంటే ట్రంప్ ని దించేయాలి, జేడీ వ్యాన్స్ ని ప్రెసిడెంట్ దించేయాలని చెప్పేసి తన అభిప్రాయం అయితే వెల్లడించారు. మరి అది పాసిబుల్ అవ్వచ్చు సార్, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఒక్కసారి కొంచెం మళ్ళీ బ్యాక్ ఎండ్ ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. మాస్క్ అనగానే గుర్తొచ్చేది రకరకాల వ్యాపారాలు. ఒకటి స్పేస్ ఎక్స్ అయితే ట్విట్టర్, స్పేస్ ఎక్స్, వీటితో పాటు టెస్లా, ఇవి ప్రధానంగా గుర్తొస్తే ఇవి కాకుండా అనేక వ్యాపారాలు, అనేక అంటే ప్రభుత్వంతో లింక్ అయినటువంటి వ్యాపార విధానాలు వీటన్నిటికి కూడా ఉన్నాయి. ఉన్నటువంటి నేపథ్యంలో మస్క్ దీంతో పాటు అంటే గవర్నమెంట్ ఎఫిషియన్సీని పెంచే ఒక సంస్థ మస్క్ కోసం సృష్టించి దానికి చైర్మన్గా మస్క్ని అపాయింట్ చేసినటువంటి పరిస్థితి. దాన్ని వదులుతూ మస్క్ ఆయన బాధ్యత నుంచి వైదొలుగుతూ ఒక వ్యాఖ్య చేశారు. చేసిన వెంటనే మనం వీడియో చేసాం. దీని వెనక ఏం జరుగుతుంది అనేది మనం ఏదైతే ఊహించామో అదే జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే మస్క్ తనకు వచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యత నుంచి వైదొలిగే క్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ట్రంప్ వ్యవహార శైలి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ట్రంప్ రాజకీయ విధానాల మీద, ట్రంప్ ఆర్థిక విధానం మీద, ట్రంప్ ఒక కన్సిస్టెన్సీ లేనటువంటి వాడు అని చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక అక్కడి నుంచి మొదలై ట్రంప్ గెలుపులో మస్క్ ఉన్నారా లేదా అనేదాకా వచ్చింది. నేనే గెలిపించాను ట్రంప్ని, నేను ఫండింగ్ చేశాను, నేను అండగా నిలబడ్డాను, ఒక వేవ్ క్రియేట్ చేయడంలో నా పాత్ర ఉంది అనేది మస్క్ బయటపడితే, అసలు జర్మనీ ప్రెసిడెంట్ని కలిసి ఆ తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి ట్రంప్ మాత్రం అసలు ఆ స్కోపే లేదు, ఎక్కడ మస్క్ దాంట్లో పాత్రధారి కాదు అని క్లియర్గా వ్యాఖ్యానం చేశారు. ఈ రెండింటిని కనుక చూస్తే రెండు విరుద్ధమైనటువంటి ప్రకటనలు. అంటే ఇన్నాళ్ళు అంతర్గతంగా ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టినాయి అనేటువంటి విషయాన్ని చూస్తే అసలు ప్రాథమికమైనటువంటి అంశం ఇద్దరు సంబంధాలు బలపడటానికి ట్రంప్ ఎన్నిక ఒకటి ప్రధానమైన కారణం అయితే, నేను గతంలో కూడా చెప్పాను, మనం పర్సనల్ డిస్కషన్లో కూడా మాట్లాడుకున్నాం. అమెరికా ఫస్ట్ అనే నినాదం ఎన్నికల మూడ్ని మార్చింది. ఆ వ్యాఖ్య ట్రంప్ నోటి నుంచి, ఎలాన్ మస్క్ నుంచి, ఇద్దరు కలిసి మాట్లాడినటువంటి ఆ మాట 100% ఎన్నికల మీద ప్రభావం చూపించినటువంటి విషయం సెఫాలజిస్టులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఎలక్షన్ ట్రెండ్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళని చెప్తున్నాం. మొత్తం అందరిలో మనసులో ఏముంది, అందరికీ ఒక క్లారిటీ ఏముంది, వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే బలమైనటువంటి ఫోర్స్గా ఉన్నారో అది ఎలక్షన్ ట్రెండ్ని మార్చింది. అంటే బైడెన్ తప్పుకొని కమలా హ్యారిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా ముందుకు వచ్చినప్పుడు ఆమెకున్నటువంటి మెరుగైనటువంటి అవకాశాలు కానీ, మెరుగైనటువంటి ట్రెండ్ కానీ, ఆ ఎలక్షన్ ట్రెండ్ అయితే ఆమెకు సానుకూలంగానే కనిపించింది. అక్కడి నుంచి పోయి ట్రంప్ వైపు మారే క్రమంలో మస్క్ పాత్ర కాదనలేదు. ఇక అక్కడి నుంచి దాంతోపాటు మస్క్ అమెరికా ప్రభుత్వం మీద ఏ రకంగా ఆధారపడ్డాడు, అమెరికా ప్రభుత్వం ఏ రకంగా మస్క్ మీద ఆధారపడింది, వీటి విషయంలో ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. అంటే ప్రపంచం అంతా ఆతృతగా ఎదురు చూసినటువంటి విల్మోరు అండ్ సునీతా విలియమ్స్ని నేల మీదకి తెచ్చింది ఎవరు? మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ కంపెనీ. స్పేస్ ఎక్స్ కంపెనీ చేసినటువంటి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కనుక వాళ్ళని తీసుకురాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుంది. అంతర్జాతీయంగా ఒక హాట్ టాపిక్ అయినటువంటి స్పేస్ ట్రావెల్, స్పేస్ టూరిజం, ఈ రెండింటితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్గా మారినటువంటి ఎలక్ట్రిక్ కార్స్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి టెస్లాకి పోటీగా వస్తున్నటువంటి BYD. ఈ BYDని నియంత్రించేలాగా ట్రంప్ ప్రభుత్వం ఉండాలి అని మస్క్ భావిస్తున్నారు.
దాన్ని ఈ మధ్య చైనా తోటి కాస్త మెరుగైన సంబంధాలు పెంచుకోవాలనేటటువంటి ఉద్దేశం ట్రంప్ మాటల్లో కనిపిస్తుంది. వాణిజ్యపరంగా మెరుగైన సంబంధాలు పెంచుకోవాలనేటువంటి ట్రంప్ మాటల్లో కనిపిస్తుంది కాబట్టి అది కొంచెం మస్క్కి ఇబ్బందికరం అయి ఉండొచ్చు అనేది ఒక ప్రాథమికమైన ఆలోచన. దీంతో పాటు వీటితో పాటు ఆ గవర్నమెంట్ ఎఫిషియన్సీని పెంచేటటువంటి పదవిని ఇవ్వటం ద్వారా మస్క్ ఆల్మోస్ట్ ఒక కీలకమైనటువంటి భాగస్వామి. మస్క్ వ్యక్తిగతంగా, మస్క్ రాజకీయంగా, మస్క్ వ్యాపార సంస్థల వాణిజ్యపరంగా ఒక బలమైనటువంటి ఫోర్స్ అని చెప్పాలనుకున్నారు. ప్రపంచం దృష్టిలో, అమెరికా ప్రజల దృష్టిలో చెప్పాలనుకున్నారు. కానీ దాన్నే బయటికి రావటం అనేది ఒక సిగ్నల్ ఇచ్చారు. మస్క్ చాలా క్లియర్గా సిగ్నల్ ఇచ్చారు. సిగ్నల్ ఇచ్చినటువంటి మస్క్ ఇంకా పరిణామ క్రమంలో నేనే గెలిపించానంటాం కానీ, అంటే గెలుపులో నా పాత్ర చాలా గణనీయమైంది. నేను చేరినాకే, నేను బయటకు వచ్చి మద్దతు ఇచ్చినాకే, నేను ఆర్థిక సహాయం చేసినాకే ఆయన అవకాశాలు మెరుగైన గెలుపు దిశగా ఆయన వెళ్ళాడు అని చెప్పటం కాదు. అది ఒక పక్క మస్క్ వాదన అయితే, మరో పక్క అసలు ఎక్కడ ఆయన పాత్రే లేదు, పూర్తిగా నేను నా సొంతంగానే గెలిచాను అనే ట్రంప్ వాదన. ఇక ఈ వ్యవహారం బహిరంగంగానే పోటాపోటీ మాటలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఇది ఏ దిశగా వెళుతుంది అనేది ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజం చూస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ సమాజంతో పాటు అమెరికాతో ఉన్న వాణిజ్య సంబంధాలు, అమెరికాతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు ఏ దిశగా వెళ్తాయని పలు దేశాలు, ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు కానీ మరిన్ని దేశాలు కానీ చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో సరదాగా ఒక ట్విట్టర్ యూజరు, ఒక ఎక్స్ యూజరు ఇది ట్రంప్ని అభిశంసన చేసి దింపేసి తర్వాత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ని అధ్యక్షుడిగా చేయాలి అనేటటువంటి ప్రతిపాదనని ఎస్ అంటూ రీట్వీట్ చేశారు. ఎస్ అంటూ రీట్వీట్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరో చర్చకు దారితీసింది అనేది చెప్పక తప్పదు. ఏదేమైనా రెండు వర్గాలు బహిరంగంగానే రెండు వర్గాలుగా మారిపోయింది ఇప్పుడు. కాబట్టి బహిరంగంగానే రాజకీయపరమైన చర్చను ఉధృతం చేసినాయని చెప్పక తప్పదు. అంటే మాస్క్ తలుచుకుంటే ట్రంప్ని గద్దె దించొచ్చు అంటారా సార్? జేడీ వాన్స్ ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనం అమెరికా సామాజిక పరిస్థితిని, ఆర్థిక పరిస్థితులను చూస్తే అమెరికా ఏ దిశగా వెళ్తుంది? కొలాప్స్ దిశగా వెళ్తుందా, ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తుందా, రాజకీయ సంక్షోభంగా వెళ్తుందా అనేటటువంటి ప్రశ్నలు అయితే సహజంగా అందరి మనసులో ఉన్నాయి. సగటు అమెరికన్ పౌరుడు, అమెరికాలోకి వచ్చినటువంటి ఇమిగ్రెంట్ అంటే వలసదారుడు, లేదా అమెరికన్ ఆర్థిక వ్యవస్థతోటి ముడిపడి వ్యాపారం చేసినటువంటి దేశాలు, దాంతోపాటు అమెరికాతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయాలన్నటువంటి వివిధ దేశాలు. అంటే నేను ఇక్కడ రెండు క్లియర్గా కేటగిరీగా చెప్తున్నాను. ఆల్రెడీ వ్యాపార సంబంధాలు కలిగిన దేశాలు, మరింత వ్యాపార సంబంధాన్ని మెరుగుపరచాలి లేదా కొత్తగా వ్యాపార సంబంధాన్ని పెంచుకోవాలని చూస్తున్న దేశాలు. అన్ని దేశాలు ఇప్పుడు ఈ పరిస్థితిని చాలా కూలంకషంగా గమనిస్తున్నాయి. ఏ దిశగా వెళ్తుంది అనేటటువంటిది కనిపిస్తున్నాయి. కానీ వాన్స్ని గద్దెనెక్కించడం, ట్రంప్ని దించడం, వాన్స్ని గద్దెనెక్కించడం రాజకీయ పరంగా అంత సులభమైన పని కాదు. కాబట్టి అదే సందర్భంలో ఇక్కడ జరుగుతున్నటువంటి వివాదం అంతా ఇద్దరు ప్రభావశీలమైనటువంటి వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఇద్దరు అమెరికన్ సమాజం మీద కానీ, అమెరికన్ వాణిజ్యం మీద కానీ ప్రభావశీలమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళిద్దరు. ఒకడేమో సాక్షాత్తు అమెరికన్ ప్రెసిడెంట్, ఇంకోళ్ళేమో అమెరికన్ ప్రెసిడెంట్నే గెలిపించాను అనుకుంటున్నటువంటి ఎలాన్ మస్క్. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ వాదం ఎక్కడికి వెళ్తో చూడాలి. కానీ జేడీ వాన్స్ అమెరికా అధ్యక్షుడు అయ్యేటటువంటి అవకాశం అతి త్వరలో ఉంది అనేటటువంటి వార్తలు మాత్రం అంతర్జాతీయ మీడియాలో కానీ అంతర్జాతీయ సమాజంలో కానీ గట్టిగా వినిపిస్తున్నాయని చెప్పక తప్పదు. సార్, అటు ట్రంప్తో గొడవ వల్ల మాస్క్ కూడా చాలా నష్టపోయాడు సార్. ఎన్నో లక్షల కోట్లు నష్టపోయినట్టు కూడా. అదే నెక్స్ట్ అక్కడికే వస్తున్నాను. ఈ ట్రంప్ తోటి గొడవ అంటే అమెరికన్ అధ్యక్షుడితోటి గొడవ, ఈ వివాదం, ఈ వాద ప్రతివాదాల మధ్య స్టాక్ మార్కెట్లో టెస్లా షేరు గణనీయంగా పడిపోయింది. టెస్లా షేరు గణనీయంగా పడిపోతున్న పాటు స్పేస్ ఎక్స్ అనే ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఏమవుతుంది అనేది ఇప్పుడు ఒక ప్రధాన చర్చనీయాంశం. అసలు అమెరికాకి అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి ఏదైతే ఉన్నటువంటి లింక్గా చెప్పేటటువంటి డ్రాగన్ స్పేస్ షటిల్ని
మేము ఆపేస్తామని కూడా స్పేస్ ఎక్స్ నర్మగర్భంగా చెప్తోంది. సో ఇది రెండు వర్గాలు పోటాపోటీగానే ఉన్నాయి, రెండు వాదనలు పోటాపోటీగానే ఉన్నాయి. అదే సందర్భంలో మనం అనుకుంటున్నట్టుగానే ఇప్పుడు కొంత ట్రంప్ ఈ వాదన మూలంగా మస్క్ కంపెనీలకు కొంత నష్టం అయితే జరుగుతోంది. ఇది నష్టాన్ని అయినా కానీ భరించి ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో అమెరికా దేశం మీద కానీ, అమెరికా వాణిజ్యం మీద కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా దేశాలు కొన్ని అమెరికాతోటి లింక్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థ మీద కానీ పట్టు సాధించేటటువంటి దిశలో ఏకపక్షంగా వెళుతున్న మస్క్ కానీ తనకు జరిగే నష్టాన్ని తెలుసుకొని ఆ నష్టాన్ని పణంగా పెట్టే దిగుతున్నారనేది క్లియర్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.